హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో 3 విమానాలను గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. చండీగఢ్, గోవా, తిరువనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానాలు 3ంటిని గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏమవుతుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో 3 విమానాలను గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. చండీగఢ్, గోవా, తిరువనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానాలు 3ంటిని గన్నవరంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏమవుతుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. హైదరాబాద్లో వాతావరణం అనుకూలించకపోవడంతో 3 విమానాలను గన్నవరంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, విమానాశ్రయంలో 3 విమానాల అత్యవసర ల్యాండింగ్ అయితే కొద్దిసేపటి క్రితం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ లో దిగాల్సినటువంటి విమానాలు అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయానికి అయితే వాటిని మళ్లించారు. చండీగఢ్ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి విమానం, గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న విమానంతో పాటుగా తిరువనంతపురం నుంచి కూడా బయలుదేరినటువంటి ఈ 3 విమానాలు కూడా హైదరాబాద్ లో దిగాల్సి ఉంది. అయితే అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో 3 విమానాలని కూడా గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్ కి అత్యవసర ల్యాండింగ్ అనుమతి ఇచ్చారు. ఈ 3 కూడా ఇండిగో విమానాలుగా కూడా ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఒక్కొక్క విమానంలో సుమారు 165 మంది ప్రయాణికులు కూడా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఈ విమానాల ల్యాండింగ్ కి సంబంధించి మరోసారి అనుమతి, అక్కడ వాతావరణం అంతా సరి అయిన తర్వాత అనుమతి వచ్చే వరకు కూడా ఇక్కడే ఈ విమానాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టుగైతే మనకు సమాచారం అందుతూ ఈ నేపథ్యంలో ఎప్పుడు హైదరాబాద్ నుంచి అనుమతి వస్తుంది అనే దానికి సంబంధించి ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రయాణికులు కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ కి సంబంధించి కూడా కొంతమంది ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది నేరుగా వేరే మార్గాలు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని అయితే గన్నవరం విమానాశ్రయం నుండి వెళ్తున్నట్టయితే మనకి తెలుస్తోంది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీకాంత్.